హలో మై డే బంగారమ్స్, ఎలా ఉన్నారు అందరూ? మనం వచ్చేసాం పర్ల్ యమహా ఒక షోరూమ్కి. ఇది కుకట్పల్లి షోరూమ్ అనమాట. వీళ్ళది గచ్చిబౌలిలో కూడా ఉంది. సో ఇది బ్లూ స్క్వేర్ అయితే కాదు, కానీ అన్ని మోడల్స్ మీకు అవైలబుల్గా ఉంటాయి. అండ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ డీలర్షిప్స్ ఇన్ హైదరాబాద్ అనమాట. అండ్ మా ఫ్రెండ్ వాళ్ళదే, సిద్ధు సార్ వాళ్ళది, హూ ఇస్ అ బైక్ ఎంతూజియాస్ట్ హిమ్సెల్ఫ్ అండ్ యమహా ఫ్యాన్ బాయ్. సో ఈరోజు మీరు అడిగినట్లు ఏదైతే 2024కి లాంచ్ చేయబడిన కలర్ వేరియంట్స్ ఉన్నాయో, ఆ పింక్ కలర్ మోడల్ కాకుండా, అంటే మజెంటా కలర్ అంటారు దానికి సపరేట్ వీడియో నేను ఆల్రెడీ చేసేసాను. మీరు దాంట్లో రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, అన్న మీరు వేరే 2024 కలర్స్ కూడా మీరు ఫీచర్ చేయండి, ఏదైతే బ్లూ కలర్ ఇంకా రెడ్ కలర్ ఉందో. సో అది ఫీచర్ చేయడానికి ఈ వీడియో నేను ప్రత్యేకంగా చేస్తున్నాను, మీ యొక్క రిక్వెస్ట్ అనుసారంగా. సో మీరు చూసినట్లయితే మనకి ఈ ట్యాంక్ అనేది ఆ గిల్ వెంట్స్తో పాటు వస్తుంది. చాలా చక్కని ట్యాంక్ షేప్ మనకి ఆఫర్ చేశారు. డిజైన్ అనేది సేమ్ R7 డిజైన్ మనకి ఈ R15 V4తో లాంచ్ చేయడం మనం చూస్తున్నాము. అండ్ చాలా ప్రీమియం ఫీల్ అనేది, ప్రీమియం లుక్ అనేది ఇది కనిపిస్తుంది. ఎప్పుడు కూడా ఇది 150cc బైక్ లెక్కనే కనిపించదు. ఈ ఎగ్జాస్ట్ కానివ్వండి, ఎగ్జాస్ట్ సౌండ్ కానివ్వండి, టైర్స్ కూడా మనకి రేడియల్ టైర్స్ ఆఫర్ చేయబడ్డాయి టు ఆఫర్ సుప్రీం రోడ్ గ్రిప్. ఫ్రేమ్ ఏమో డెల్టా బాక్స్ ఫ్రేమ్ అండ్ ఇంజిన్ ఏమో మనకి LC4V అంటే లిక్విడ్ కూల్డ్ 4 వాల్వ్ ఇంజిన్ అనమాట. 155cc ఇంజిన్, అరౌండ్ 18.4 PS మ్యాక్స్ పవర్ అండ్ అరౌండ్ 14.2 న్యూటన్ మీటర్స్ మ్యాక్స్ టార్క్ అనమాట. సో ఈ విషయం మీరు గమనించాలి. అండ్ వేరే స్పెసిఫికేషన్స్ కూడా మనకి దీంట్లో చూసినట్లయితే టైర్స్ కానివ్వండి, ఈ కన్సోల్ కానివ్వండి, ఈ కన్సోల్లో కూడా మనకి ఇది స్టాండర్డ్ LCD కన్సోల్ V4లో లభిస్తుంది. కానీ R15M మోడల్ ఏదైతే ఉందో సిల్వర్ కలర్లో వస్తుందో, ఇంకా మాన్స్టర్ ఎడిషన్ ఉంటుంది, దాంట్లో మీకు ఫుల్ కలర్ TFT కన్సోల్ అనేది లభిస్తుంది. అది అనదర్ మేజర్ ప్లస్ అనమాట. E20 కంప్లైంట్ అనేది మనం అక్కడ స్టిక్కర్ చూస్తున్నాము, యమహా లోగో అనేది మనం ఇక్కడ క్లియర్గా చూస్తున్నాము. అండ్ E20 కంప్లైంట్ అంటే ఎథనాల్ 20% ప్రీమిక్స్ ఏదైతే ఫ్యూల్ ఇప్పుడు మార్కెట్లో అవైలబుల్ ఉందో అది ఇది కంప్లై చేస్తుంది. సో అది కంపాటబుల్ అనమాట. మనకి బైఫంక్షనల్ LED ఇక్కడ ఆఫర్ చేయబడింది. అంటే హై బీమ్ లో బీమ్కి కలిపి LED ప్రొజెక్టర్ ఒక్కటే ఆఫర్ చేశారు. దానివల్ల మనకి వెయిట్ సేవింగ్స్ ఉంటాయి, బ్యాటరీ పైన లోడ్ తక్కువ ఉంటుంది, అండ్ లైట్ స్ప్రెడ్, లైట్ కన్సిస్టెన్సీ అనేది చాలా పక్కగా ఉంటుంది. LED DRLs కూడా చాలా నీట్గా ఉన్నాయి. అండ్ రేర్ వ్యూ మిరర్స్ నీట్గా ఆఫర్ చేశారు, మరీ పెద్దగా ఉన్నట్టు లేదు. అండ్ గోల్డ్ అనడైజ్డ్ ఫోక్స్ ఇంతకుముందు వచ్చేది, ఇప్పుడు దాన్ని బ్లాక్ కలర్ చేసేసారు, అది ఒక్కటే డిఫరెన్స్. ఇదైతే షాక్స్ అయితే సేమ్ 37mm ఫోక్స్ అనమాట. అండ్ మనకి ఇక్కడ అల్యూమినియం ఫుట్ పెగ్స్ ఆఫర్ చేయడం మనం చూస్తున్నాము. సీట్ కుషనింగ్ కూడా చాలా పక్కగా ఉంది. అండ్ ఓవరాల్ బండి అయితే అదుర్స్ అండి. ఈ బ్లూ కలర్ విత్ బ్లూ అలాయ్ వీల్స్ చాలా చాలా బ్యూటిఫుల్గా, చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లింగ్ మోడల్స్గా ముందుకు వస్తుంది యమహాకి ఎప్పటి నుంచో R15. ఇప్పటికీ అది అలానే ఉంటుంది, అది ఎప్పటికీ చేంజ్ అవ్వదు. వెనకాల టైల్ ల్యాంప్ కూడా మీకు చూపిస్తున్నాను, కానీ LED టర్న్ బ్లింకర్స్ ఇంకా వీళ్ళు ఆఫర్ చేయట్లేదు. అది ఇంకా మన యాక్సెసరీస్ లెక్క కొనుక్కొని వేయించుకోవాలి. సో ఒకవేళ మీరు కావాలనుకుంటే అది యాక్సెసరీగా ఆఫర్ చేసుకోవచ్చు, అంటే కొనుక్కోవచ్చు. సేమ్ షోరూంలో అవైలబుల్గా ఉంటాయి, ఎనీ షోరూంలో. అండ్ నా ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ప్రైస్ ఇప్పుడు పెరిగింది R15 V4ది. పెరిగినప్పుడు అట్లీస్ట్ ఆ LED టర్న్ బ్లింకర్స్ అనేది వాళ్ళు స్టాండర్డ్గా ఆఫర్ చేస్తే బాగుండని నా అభిప్రాయం. అదే నేను చెప్పినట్టు సస్పెన్షన్ అయితే సేమ్ 37mm ఫోక్స్ అండి. అండ్ మనకి బ్రేకింగ్ పరంగా చూసినట్లయితే ఇక్కడ డ్యూయల్ ఛానల్ ABS ఉంది, ట్రాక్షన్ కంట్రోల్ ఉంది, అండ్ వేరే ఫీచర్స్ అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఆఫర్ చేయడం మనము చూస్తున్నాము. సీట్ హైట్ పరంగా చూసినట్లయితే మనకి 815mm సీట్ హైట్, వెయిట్ ఏమో 141 kgs అండ్ ట్యాంక్ కెపాసిటీ 11 లీటర్ ట్యాంక్ కెపాసిటీ అనమాట. సో అదొక విషయం గమనించాలి. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా యాంపుల్ అమౌంట్ ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ మనకి ఆఫర్ చేయడం ఇక్కడ చూస్తున్నాము. 170mm అండ్ ప్రైస్ ఏమో 1,87,000 అనమాట. ఎక్స్ షోరూమ్ ఢిల్లీ. మన దీంట్లో హైదరాబాద్లో ఎంత ప్రైస్ ఉంది మీరు తెలుసుకోవడానికి పర్ల్ యమహాని కాంటాక్ట్ చేయొచ్చు. ఇది బ్లూ కలర్ది కాకుండా ఇప్పుడు మనము ఏదైతే రెడ్ కలర్ వేరియంట్ ఉందో దాన్ని కూడా మనము ఇప్పుడు వాక్ అరౌండ్ చూస్తున్నాము. ఇది ఒకలాంటి మెటాలిక్ రెడ్ కలర్ అని వాళ్ళు పేరు పెట్టారండి. సో ఇది కూడా చూడడానికి చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. ఫస్ట్ టైం మీరు చూసినప్పుడు మేబీ ఇంతకుముందు చాలా ఒకలాంటి డుకాటి రెడ్, ఫెరారీ రెడ్, స్పోర్ట్స్ రెడ్ కలర్ వచ్చేది. ఇది స్లైట్లీ మెటాలిక్ రెడ్ ఫీల్ అనేది వస్తుంది, ఒకలాంటి క్రిమ్జన్ రెడ్ కలర్. చాలా ప్రీమియంగా కనిపిస్తుంది, చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఆ డిజైన్ అనేది ఇంకా ఎక్కువ కొడుతుంది. ఇప్పుడు మనకి రెడ్ కలర్లో ఒక స్పోర్ట్స్ బైక్ ఫీల్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. వేరియబుల్ వాల్వ్ యాక్చువేషన్ ఒక స్టిక్కర్ ఇక్కడ మనం చూస్తున్నాము. సో వేరియబుల్ వాల్వ్ యాక్చువేషన్ ఒక ఇది నేను చెప్పాను టెక్నాలజీ ఎలా పనిచేస్తుందని. 2 ఇంటేక్ వాల్వ్ క్యాంప్స్ మనకి ఆఫర్ చేయబడ్డాయి. ఒకటి లో టు మిడ్ రేంజ్ కోసం, ఇంకోటి ఏమో మనకి హయ్యర్ RPM కోసం. ఇది 7400 RPMకి షిఫ్ట్ అవుతాయి అన్నమాట.
షిఫ్ట్ అయ్యేటప్పుడు కూడా మనకు ఒకలాంటి ఫీల్ వస్తుంది. అండ్ అది కన్సిస్టెంట్ థ్రాటిల్ రెస్పాన్స్, కన్సిస్టెంట్ టార్క్ డెలివరీ త్రూ అవుట్ ద రెవ్ బ్యాండ్ మనకి ఆఫర్ చేయడానికి ఇవ్వబడిన టెక్నాలజీ అనమాట. వేరే బైక్స్ ఏవి కూడా ఈ యొక్క టెక్నాలజీతో ఇప్పుడు ఆఫర్ చేయబడలేదు. సో ఇది ఒక రెవల్యూషనరీ టెక్నాలజీ, హైయర్ సెగ్మెంట్ బైక్స్లో ఉంటుంది. మనకి 150cc యమహాలో ఆఫర్ చేసినందుకు హ్యాట్స్ ఆఫ్ అనమాట. మళ్ళీ బై ఫంక్షనల్ ఎల్ఈడి మనకు కనిపిస్తుంది, చాలా చాలా చక్కని ఫీల్ అనేది మనకు కనిపిస్తుంది. అక్కడ లోపల మనకి రేడియేటర్ కనిపిస్తుంది మనకి లిక్విడ్ కూలింగ్తో పాటు. సో ఈ లిక్విడ్ కూలింగ్ ఫ్యూల్ ఇంజెక్టెడ్ SOHC లేఅవుట్ ఇంజిన్, 4 valve ఇంజిన్ అనమాట. allows the engine to breathe easy at higher RPMs. అండ్ మనకి చెప్పినట్టు నేను గోల్డ్ అనడైజ్డ్ ఫోక్స్ ఇప్పుడు మనకి ఆఫర్ చేస్తలేరు, దాని బదులు బ్లాక్ USD ఫోక్స్ అనేది ఆఫర్ చేశారు. అండ్ డెల్టా బాక్స్ ఫ్రేమ్ పక్కా ఇది స్టెబిలిటీ అండ్ రాక్ సాలిడ్ స్ట్రైట్ లైన్ స్టెబిలిటీ మనకి ఆఫర్ చేస్తుంది. అల్యూమినియం స్వింగా మనకు ఆఫర్ చేయబడింది ఇక్కడ, అది కూడా ఒక మేజర్ ప్లస్ అనమాట. క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్ మనకి సేమ్ R6లో ఏదైతే ఉంటుందో అదే క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్, అదే ట్రిపుల్ క్లాంప్తో పాటు మనకు ఆఫర్ చేయబడింది. యమహా కనెక్ట్ ఫీచర్స్తో పాటు వస్తుంది. ఎథనాల్ 20% అంటే మనకి ఎథనాల్లో ఉన్న బెనిఫిట్స్ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. హయ్యర్ ఆక్సిజన్ లెవెల్స్ ఉండడం వల్ల కంబషన్ ఎఫిషియన్సీ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఫ్యూల్ ఇంజెక్టర్స్ని న్యాచురలీ క్లీన్ చేసే స్వభావం క్యారెక్టరిస్టిక్ దానికి ఉంది. ప్లస్ ఇంకోటి అడిటివ్స్ లెక్క అది ఓవరాల్ పర్ఫార్మెన్స్ని బూస్ట్ చేస్తుంది. ఇది ఎథనాల్కి ఉన్న బెనిఫిట్స్. సో అంతే అండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అల్యూమినియం ఫుట్ పెగ్స్ మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నాయి. ఓవరాల్ R15 V4 అనేది ఇప్పటికి కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మోటార్ సైకిల్స్గా, మోస్ట్ బ్యూటిఫుల్ మోటార్ సైకిల్స్గా ముందుకు వస్తుంది. ప్రైస్ ఏమో 1,87,000. ఆన్ రోడ్ ప్రైస్ తెలుసుకోవడానికి పర్ల్ యమహాని కాంటాక్ట్ చేయమని మనవి చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్.